బ్రాహ్మణులకు అన్ని విధాలుగా అండగా ఉంటామని రాజమహేంద్రవరం సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ అన్నారు. స్థానిక శ్రీరామ్ నగర్ దువ్వూరి ట్రస్ట్ మండపంలో జరిగిన బ్రాహ్మణ ఆత్మీయ సమావేశంలో 16 మంది డైరెక్టర్లను ఆహ్వాన కమిటీ ఆధ్వర్యంలో ఘనంగా సత్కరించారు. రాజకీయ, ఆర్థిక, సామాజిక రంగాల్లో బ్రాహ్మణులకు సముచిత స్థానం కల్పిస్తామని పునరుద్ఘాటించారు. బ్రాహ్మణులు శుభకార్యాలు జరుపుకునేలా ఒక ప్రత్యేక ప్రాంతంలో కమ్యూనిటీ హాల్ కు స్థలం కేటాయించి నిర్మాణానికి ఖర్చు కూడా అందిస్తామని వాగ్దానం చేశారు. పేద బ్రాహ్మణులకు టిట్కో గృహాలు కేటాయిస్తామని, రానున్న పుష్కరాల్లో బ్రాహ్మణ పురోహితులకు సముచిత స్థానాలు కల్పిస్తామన్నారు. ముఖ్య అతిథులుగా ఎమ్మెల్సీ సోము వీర్రాజు, జనసేన సిటీ ఇన్ఛార్జ్ అత్తి సత్యనారాయణ, జనసేన కార్పొరేషన్ ప్రెసిడెంట్ వై శ్రీనివాస్, టీడీపీ నగర అధ్యక్షుడు మజ్జి రాంబాబు తదితరులు పాల్గొన్నారు. రాజమహేంద్రవరం బ్రాహ్మణ ఆహ్వాన కమిటీ నుంచి బమిడిపల్లి వెంకటరమణమూర్తి, బోడెం రవికుమార్, దువ్వూరి గోపి, కల్లూరు వెంకటేష్, నిమిషకవి వెంకటేష్, కాళీపట్నపు మణికంఠలు కార్యక్రమాన్ని నిర్వహించారు. దీనికి ముందు పలువురు వ్రత పురోహితులైన పెద్దలను కూడా ఘనంగా సన్మానించారు. లాలా చెరువు హౌసింగ్ బోర్డు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయ ధర్మకర్త నండూరి సుబ్బారావు డైరెక్టర్లతో పాటు సన్మానం పొందిన వారికి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి చిత్రపటాన్ని జ్ఞాపికగా అందజేశారు. రాష్ట్ర బ్రాహ్మణ సాధికార సమితి సభని కొనసాగించగా కోరుతున్నాం. ఆలయాలకి నియమించినటువంటి జనసేన పార్టీ మున్సిపల్ కార్పొరేషన్ అధ్యక్షులు గౌరవనీయులు వై శ్రీనివాస గారిని వేదికపైకి రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాం. బ్రాహ్మణులకి అనేక రకాల దేవాలయాల్లో, వివిధ రకాల సంస్థల్లో డైరెక్టర్లుగా, కొన్ని చోట్ల చైర్మన్స్ కూడా, ఒక లైబ్రరీ కమిటీకి చైర్మన్గా అలివేలు మంగారికి వచ్చింది, ఆవిడ రాలేదు ఇక్కడికి. చైర్మన్స్గా కూడా నియమించారు. చాలా మంచి పాత్ర నిర్వర్తించడానికి యోగ్యులైనటువంటి మహిళా తల్లులు, సోదరీమణులు, సోదరులు. ఎందుకంటే చాలా పూర్వం చిన్నప్పుడు బ్రాహ్మణ కౌంట్లు బీజేపీలో ఉండేవారు నా చిన్నప్పుడు. ఇప్పుడు ఈ తెలుగుదేశంలో, జనసేనలో, అన్ని పార్టీ కూడా కూటమి పార్టీలో ఉన్నందుకు నేను సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నాను. రాబోయేటువంటి కార్పొరేషన్ ఎలక్షన్లో మీరందరూ ప్రముఖమైన పాత్ర వహించి కూటమికి ఎన్ని సీట్లుంటే అన్ని సీట్లలో ఈ యొక్క బాధ్యత ఉన్నటువంటి ఈవేళ సన్మానం చేసిన పెద్దలందరూ కూడా మీరు గట్టి ప్రయత్నం చేయాలి. ఇవాళ మోడీ గారు, చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు ఈ రాష్ట్ర అభివృద్ధికి, అటు సంక్షేమంలో, ఇది అనేక రంగాల్లో చాలా పోటీతో పనిచేస్తున్నారు. ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ఉన్నారు మా సోదరులు. ఎప్పటి నుంచో అడుగుతా ఉన్నారు. ఎప్పుడూ లేని విధంగా కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇంతమంది మాకు ఏదైతే మీరు ఇచ్చిన ఎజెండాలో రిప్రజెంటేషన్లో రాజకీయంగా మాకు అవకాశాలు అన్న దానికి అవకాశాలు లేవండి. ఆల్రెడీ అవకాశాలు వచ్చేసినాయి. ఇంతమంది ఉన్నారు మీ వారందరూ కూడా రాష్ట్ర స్థాయి నుంచి నియోజకవర్గ స్థాయిలో ఉన్నారు. నాకు తెలిసి మునుపు ఎప్పుడు ఈ విధంగా లేదు. ఇప్పుడు కూడా ఇవ్వడానికి కారణం ఒకటే, చైతన్యం రావడం. అంటే మీరు నెగ్గించిన శాసనసభ్యుడు అన్ని మీకు చేయడం కాదు, మీలోంచి కొంతమంది ముందుకు వచ్చి మీ సమస్యలు మీకుగా పరిష్కరించుకోవడం అన్నది చైతన్యం. అది మేము తీసుకురావాలని కూటమి ప్రభుత్వంగా ఆలోచించాం. అది ఫలితం రూపంలో కూడా మాకు వస్తా ఉంది.
ఇంతకుముందు మీరు ఒక సమస్యను మాకు ప్రతిపాదించడానికి అనేక విధాలుగా ఆలోచించేవారు. పెద్దలు ఉన్నారు, పెద్దలు ఆలోచించుకోవాలి. ఒక శాసనసభ్యుడి దగ్గరకో, ఒక శాసన మండలి సభ్యుల దగ్గరకో, లేకపోతే కొన్ని పార్టీ ఇన్ఛార్జ్లు, ప్రెసిడెంట్లు దగ్గరికి వెళ్ళి, అయ్యా మాకు సమస్య ఇది, ఈ సమస్య మమ్మల్ని పట్టి పీడిస్తా ఉంది, సమస్యను ఎలా అధిగమించాలన్నది అడగడానికి వాళ్ళ యొక్క అపాయింట్మెంట్ తీసుకోవాలి, వాళ్ళకి చెప్పాలి, తర్వాత ఇవ్వాలి, వాళ్ళు ఆలోచించాలి, తీర్పున్న తర్వాత మిమ్మల్ని పిలవాలి, మీరు కలవాలి. కానీ ఈ సమస్య ఉండదు. వచ్చేది పుష్కరాలు అన్నప్పుడు మీ వాళ్ళే ఎప్పుడు కనబడితే అప్పుడు సార్ వచ్చే పుష్కరాల్లో మాకే విధమైన లోటుపాట్లు లేకుండా చూడాలని మీ డైరెక్టర్లే మమ్మల్ని ఎక్కడికెక్కడ నిలబెట్టి అడుగుతా ఉన్నారు. ఈరోజు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత మాకు గౌరవం ఇచ్చారు, అలాగే వృత్తిపరంగా కూడా మాకు రక్షణ ఇవ్వండి. వృత్తిపరంగా ఎవరైనా మా మీద దాడి చేసినా ఏం చేసినా ఒక రక్షణ చట్టం తీసుకురండి అని అడుగుతా ఉన్నారు. ఆ ఆలోచనలో ఈ రోజున ఈ కూటమి ప్రభుత్వం కూడా ఉంది. పుష్కరాల మీద ఇప్పటికీ అనేక సందర్భాల్లో చర్చించాం. అతి దగ్గరలో కూడా మీకు ఇబ్బంది కలగకుండా ఏ విధంగా చేయాలన్నది ఆ చర్చల్లో తెలుగుదేశం, బీజేపీ, జనసేన హామీ ఇస్తా ఉంది. మీ అందరి యొక్క పాత్రతోటే నిర్ణయాలు కూడా తీసుకుంటామని కూడా తెలియజేస్తా ఉన్నాం. ఇది ఖచ్చితం. ఎందుకంటే మీ అందరి యొక్క ఆశీర్వచనం మాకు కావాలి, మీ యొక్క దీవెనలు కూటమి ప్రభుత్వానికి కావాలి అని అంటే మీ ఆలోచనకు అనుగుణంగా మేము పని చేయాలి. అది ముమ్మాటికి పని చేస్తామని కూడా తెలియచేసుకుంటూ ఎప్పుడూ ఆశీర్వదిస్తా ఉన్నారు. ఈ నియోజకవర్గంలో కాలి కష్టపడి అన్ని విధాలుగా ఇబ్బంది పెట్టడానికి, రాజకీయ లబ్ధి కోసం, క్రెడిట్ చోరీ కష్టపడి చేస్తా ఉంది కూటమి. క్రెడిట్ కోసం పాకులాడుతా ఉన్నారు. మీరు గమనించండి, ఇది మీరు తెచ్చుకున్న ప్రభుత్వం. ఈ ప్రభుత్వాన్ని మీరు ఆశీర్వదించాలి, కొనసాగించాలి కూడా. కొనసాగించాల్సిన అవసరం ఉంది కూడా అన్న విషయాన్ని గమనించాలని మరొక్కసారి మీ అందరికీ తెలియచేసుకుంటూ, చాలా చక్కగా ఆర్గనైజ్ చేశారు మీటింగ్. ఎందుకంటే పెద్దలు ఏదో మీరు తూతూ మంత్రంగా కానిస్తారేమో నేను ముందే అన్నాను. లేదు, చాలా బాగా జరగాలన్నా, చాలా బాగా జరగడమే కాదు, ఇళ్లలో చిన్నపిల్లలు కూడా తీసుకొచ్చి మీటింగ్ లో కూర్చోపెట్టినందుకు, ఒక మంచి కుటుంబ వాతావరణం తీసుకొచ్చినందుకు మీ అందరికీ, ఎవరైతే ఈ కార్యక్రమం నిర్వహించడంలో కష్టపడిన ప్రతి ఒక్కరికి కూడా పేరున మనస్ఫూర్తిగా కూటమి ప్రభుత్వం తరపున మీకు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ